హలో ఎవ్రీవన్, తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. సో మీరు కూడా మీ సొంత కథలతో పాటు స్వరాన్ని కూడా యూట్యూబ్కి అందించాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీరు చెప్పబోయే కథలను మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఎవరికి వారే యమునా తీరే. కథ రాసిన వారు RC కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు BV సుకన్య. 2 వీధుల గ్రామం అది. ఆ గ్రామంలోని చిన్న నీటి కొలను ముందర శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది. ఆ 2 వీధుల వారి మధ్యన సఖ్యత లేక ఎప్పుడో కాని ఆ కృష్ణుడి విగ్రహానికి పూజలు చేసేవారు కాదు. ఆ విషయం ఆ నోట ఈ నోట వ్యాపించి పొరిగూరిలో ఉన్న శ్రీకృష్ణుడి భక్తుడికి చేరింది. ఒక పౌర్ణమి రోజు సాయంత్రం నేను మీ ఊరు వస్తాను, ఆ రోజు శ్రీకృష్ణుడి విగ్రహం వద్ద పూజ చేద్దాము, పాటలు పాడుదాం, పూజకు కావాల్సిన వస్తువులతో పాటు పూలమాల కూడా తీసుకురండి, పాటలు పాడే వారిని నేను తీసుకువస్తాను అని ఆ గ్రామస్తులకు కబురు పంపాడు. పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఒక సత్కార్యం చేయబోతున్నందుకు ఆ భక్తుడు ఎంతో సంతోషపడ్డాడు. ఎప్పుడెప్పుడు సాయంత్రం కాబోతుందా అని ఆశగా ఎదురుచూసి పాటలు పాడే బృందంతో కలిసి ఆ గ్రామానికి చేరాడు. అయితే అక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. సఖ్యత లేని ఆ గ్రామస్తులు విగ్రహానికి పూలమాల తీసుకురాలేదు. అది తూర్పు వీధి వారి పని, అది పడమటి వీధి వారి పని అని 2 వీధుల వారు ఒకరిపై ఒకరు పంతాలకు పోయి మాల తీసుకురాలేదని ఆ భక్తుడికి అర్థమయ్యింది. సరే, జరిగిందేదో జరిగింది. మీ ఇళ్లలో పూల మొక్కలు ఉన్నాయా అని గ్రామస్తులను అడిగాడు. ఎందుకు లేవు? అందరి ఇండ్లలోనూ బంతి పూల మొక్కలు ఉన్నాయి అని ఒకేసారి బదులిచ్చారు. ఆ భక్తుడు తన బృందంతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళాడు. వారి బంతి పూల మొక్కల నుంచి పూలు కోయించుకొని వచ్చాడు. ఆ గ్రామానికి చెందిన మహిళల సహాయంతో పెద్ద పూలమాల తయారు చేశాడు. విగ్రహానికి పూలమాల వేస్తూ విడిగా ఉన్నప్పుడు ప్రతి పువ్వు దేనికదే ప్రత్యేకం. అన్నిటినీ దారంతో కలిపితే అది పూలమాలగా తయారయ్యింది. దేవుడి మెడలో అలంకరింపబడింది. మీరు పంతాలకు పట్టింపులకు పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండకండి. కలిసిమెలిసి పనిచేస్తే అందరూ బాగుపడతారు. కలహాలు కొనసాగిస్తే అందరూ ఇబ్బంది పడుతారు. పూలమాలలో పూలు ఒదిగిపోయినట్లుగా మీరంతా కలిసి జీవించండి అని హితవు చెప్పాడు. వాస్తవం గ్రహించిన గ్రామస్తులు ఆ సాయంత్రమంతా శ్రీకృష్ణుడి విగ్రహం ముందు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఎవరికి వారే యమునా తీరే కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.